అన్నీ పోతుంటే ఏం చేయలేక తిడితే నన్ను చాలా దెబ్బలు కొట్టారు, రోడ్డు పాలు చేశారు. నీకు ఒక ఫ్యాన్ లేదు అవునా, టేబుల్ ఫ్యాన్ ఒకటి కావాలి. మళ్ళీ 10-15 రోజుల్లో వస్తాను. నీకు ఫ్యాన్ చెప్పాం కదా, ఫ్యాన్ తీసుకొస్తాం. మీడియా అంటే వార్తా కథనాలు ప్రచారం చేయడం మాత్రమే కాదు. మీడియా అంటే బ్రేకింగ్ న్యూస్ల కోసం పాపులాడడం కాదు. మీడియా అంటే బాధితులకి భరోసా. ఇటీవలే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నేను అనకాపల్లి రావడం, అనాథవ్వను ఆదుకున్నది ఎవరంటూ కూడా ఒక కథనం ప్రచారం చేశాను. ఆ కథనానికి చాలామంది అయితే స్పందించారు. అయితే ఆ రోజు మేము ఇక్కడ చూసిన పరిస్థితుల్లో ఒక ఫ్యాన్ లేదనే విషయాన్ని అయితే మేము గుర్తించాము. ఈ అంశాన్ని మేము ప్రచారం చేసిన తర్వాత చాలామంది స్పాన్సర్లు అయితే ముందుకు వచ్చారు. చాలామంది అవ్వకి చీరలు పంపించారు. చాలామంది అయితే ఆ ఫ్యాన్స్ కోసం వచ్చారు. అందులో ఒక వ్యక్తి దగ్గర ఫ్యాన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చాలామంది అయితే రేషన్ ఇస్తామని చెప్పారు. అయితే అవ్వకి ప్రస్తుతం రేషన్ అంతా ఫుల్గా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ చైర్మన్ కూడా స్పందించారు. స్వయంగా ఆయన కూడా రావడం జరిగింది. అయితే ఆ స్పాన్సర్ గణేష్ గారు అయితే మనకి ఫ్యాన్ పంపించడం జరిగింది. వానపల్లి గణేష్ గారు అవ్వకి ఫ్యాన్ ఇవ్వండి అని ఫ్యాన్ ఇవ్వడం కూడా జరిగింది. ఏమమ్మ భోజనం అయిపోయిందా? ఎక్కడ తిన్నావు? నూకాల తల్లి గుడికాడ తిన్నావా? ఉదయాన్నే వచ్చాము, నువ్వు లేవు. ఉదయాన్నే వచ్చాము, ఉదయం 10:30 టైంకి వచ్చాము, నువ్వు లేవు. ఏమో మరి తెలియదు, అందుకే మళ్ళీ వచ్చాము. అది మొన్న చెప్పాము కదా, గుర్తుపట్టావు మమ్మల్ని. మొన్న వచ్చాము, ఫ్యాన్ లేదన్నావు కదా,